నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి కామెంట్స్ని వైసీపీ సోషల్ మీడియా చాలా బాగా రెస్పాండ్ అయ్యి వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు చర్చ మొదలైందే జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానపరిచిన దాని విషయం మీద. మరి ఆ విషయం మర్చిపోయారు. ఆ విషయం మర్చిపోయి బాలకృష్ణ ఐహెడ్నెస్ గురించి, బాలకృష్ణ విగ్గు గురించి, బాలకృష్ణ ఏంటి కూలింగ్స్ గ్లాసెస్ గురించి మాట్లాడుతూ టైం పాస్ చేస్తున్నారు వైసీపీలో మాజీలందరూ. అదేవిధంగా అదేదో జగన్మోహన్ రెడ్డికి జరిగిపోయినటువంటి తీవ్ర అన్యాయంగా లేదంటే అవమానంగా వాళ్ళు రెస్పాండ్ అవుతూ సోషల్ మీడియాలో విపరీతంగా చిరంజీవి మీద సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అసలు గత 2 ఏళ్లుగా లేదా గత 3 ఏళ్లుగా మనం చూస్తే ఒక చర్చ ప్రధానంగా చిరంజీవి అభిమానులు తీవ్రంగా మనస్తాపానికి గురి చేసిన అంశం ఏదైనా ఉందంటే, ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డికి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అంటూ గౌరవించి వినమ్రతతో, అది చిరంజీవుడు అలాగే వినమ్రతతో 2 చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడుతూ ఉన్నటువంటి వీడియో ఏదైతే ఉందో, ఆ టైంలో ఆ రోజుల్లో అధికారం దర్పంతో లేదంటే అధికార అహంకారంతో ఆ వీడియోని కట్ చేసి వైరల్ చేసి విపరీతంగా చిరంజీవి అభిమానుల్ని, చిరంజీవిని, మెగా కుటుంబాన్ని అవమానపరిచిందే ఈ వైసీపీ వాళ్ళు. అది మర్చిపోయారు, ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇవాళ బాలకృష్ణ కామినేని శ్రీనివాసు లేవనెత్తినటువంటి అంశం మీద బాలకృష్ణ రెస్పాండ్ అయితే అదేదో చిరంజీవి కుటుంబాన్ని, మెగా ఫ్యామిలీ మొత్తాన్ని, చిరంజీవి వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఏదో ఆయన అవమానపరిచేశాడు, ఎవడో అని సంబోధించేశాడు అని వీళ్ళు గుడ్డలు దించేసుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ బాలకృష్ణ మాట్లాడినటువంటి విధానాన్ని మనం బాగా దగ్గరగా చూస్తే, బాలకృష్ణ ఏం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డిని స్టార్టింగే సైకోగాడు అంటూ మొదలుపెట్టాడు. ఆ సైకోగాడు అధ్యక్ష అంటూ మొదలుపెట్టాడు. ఇక్కడ బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్నందుకు వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారా? అంటే ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాలో 2 వర్గాలుగా విడిపోయి వైసీపీలోనే బాలకృష్ణ సైకోగాడు అన్నాడు అనేది ఒకరు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే, ఇంకొకరు ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే చిరంజీవిని ఎవడు అనేశాడు, చిరంజీవిని అవమానపరిచేశాడు. బాలకృష్ణ పక్కనే పవన్ కళ్యాణ్ నుండి కూడా ఏం మాట్లాడలేకపోయాడు. బాలకృష్ణకి చిరంజీవి మీద ఎక్కలేని ద్వేషం, అసూయ ఉంది. కాబట్టి ఆయన ఆ చిరంజీవి వెళ్ళి గట్టిగా మాట్లాడాడని కామినేని శ్రీనివాస్ అంటే బాలకృష్ణ భరించలేక చిరంజీవే హీరోనా, చిరంజీవే మునగాడా, మేం కాదా అనే రేంజ్లో బాలకృష్ణ మాట్లాడేశాడు అనేది వీళ్ళ అభిప్రాయాలు. వాటిని వీళ్ళు వ్యక్తపరుస్తూ ఆ చిరంజీవి అభిమానులు ఉన్న చాలామంది జగన్మోహన్ రెడ్డికి కూడా పార్టీ వాళ్ళు ఉంటారుగా, చిరంజీవి అభిమానులు ఉండి చిరంజీవి అభిమానులుగా ఉంటారు, పార్టీ హీరోలుగా చిరంజీవిని అభిమానిస్తూ ఉంటారు. అడిపోయి జగన్మోహన్ రెడ్డి పార్టీలో కార్యకర్తలుగా ఉంటారు. ఇక్కడేమో హీరోకి అభిమానులు, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి పార్టీగా కార్యకర్తలుగా, జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా, రాజకీయాల్లోనేమో జగన్మోహన్ రెడ్డికి అభిమానులు. ఇటేమో సినిమాల్లోనేమో చిరంజీవి, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దీన్ని కట్ చేసి ఎడిట్లు చేసుకుని ఎవరికి దోసిన ప్రెస్ మీట్లు వాళ్ళు పెడతాం, ఎవరికి దోసింది వాళ్ళు మాట్లాడుతూ ఇవి ఏకాగా మాట్లాడుకుంటూ పోతున్నారు 2 రోజుల నుంచి. దీని మీద కార్యాచరణ ప్రకటిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఏది ఆ వైసీపీ ముసుగులో చిరంజీవి ఫ్యాన్స్ ముసుగులో వచ్చి వైసీపీ పార్టీ తరపు నుంచి ఒత్తాసు పళ్ళకి దీన్ని పెద్దది చేయడం, ఈ అంశాన్ని పెద్దది చేసేటువంటి ఒక కుట్ర. మరి ఆ కుట్రలో మరి బాలకృష్ణ నిజమైనటువంటి ఫ్యాన్స్, అదేవిధంగా చిరంజీవి నిజమైన ఫ్యాన్స్, మరి ఇటు టీడీపీలో ఉండేటువంటి ఈ ఫ్యాన్స్ టీడీపీ వాళ్ళు మరి ఎలాక్ట్ అవుతారో లేదో, ఆ రాజకీయ అంటే ఆ సోషల్ మీడియా ఆ కుట్రల్ని మరి తిప్పగొట్టగలుగుతారా లేదా మరి అనేది తర్వాత చూడాలి. అంటే ఇంకో 2 రోజులు నడిచిన తర్వాత కానీ
దీని మీద ఎవరు చూడాలి. ఈలోపు కామినేని శ్రీనివాస్ పాపం ఆయన లేవనెత్తిన అంశమే ఎన్నిటికీ పరిణామాలన్నిటికీ కారణం అని చెప్పని ఈరోజు ఆ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి ఆయన సభాముఖంగా ఆయన విన్నవం కూడా విన్న రిప్రజెంటేషన్ కూడా ఇచ్చుకున్నాడు. నేను ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఆయన రికార్డ్ నుంచి తొలగించండి అని. ఆయన అసలు అది చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సినిమా వాళ్ళని పిలిపించి అవమానించిన దాని గురించి కామినేని శ్రీనివాస్ మాట్లాడాడు. అంటే సినిమా వాళ్ళని ఎలా అవమానించాడు, ఆ రోజు చిరంజీవిని ఎలా అవమానించాడు, ఆ నమస్కారం పెట్టించుకుని 2 చేతులు జోడించి నమస్కారం పెడితే ఆ వీడియోని బయట సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎలాంటి పైచాచిక ఆనందం పొందారు, ఎలా ఆ వీడియోని వాడుకున్నారు, ఎలా చిరంజీవిని అవమానించారు, ఆ కుటుంబాన్ని మెగా కుటుంబాన్ని ఎలా అవమానించారు, పవన్ కళ్యాణ్ ఎలా అవమానించారు అనేదాన్ని చెప్తూ ఆయన అంటే సందర్భానుసారంగా చెప్తున్నాడు. ఈలో బాలకృష్ణ లెగిసి ఆయన పందాలో సీరియస్గా ఐహెడ్నెస్ అనుకుంటాము, లేదంటే ఆయన సహజ ధోరణి అది అనుకుంటాము. సాధారణంగా ఎవరైనా చేతులు కట్టినైతే అసెంబ్లీలో మాట్లాడరు. జనరల్గా మైకు పైన ఉంటుంది, కామన్గా వాళ్ళు నిలబడి మాట్లాడతారు. టేబుల్ మీద చేతులు పెట్టో చేతిలో పేపర్లు పట్టుకునో వాళ్ళ విధానంలో మాట్లాడతారు. ఈయన మాత్రం ఏదో ఇది ప్రభుత్వంలో వాడి నియోజకవర్గం గురించి రిప్రజెంటేషన్ ఏం కాదు కాబట్టి జనరల్గా జేబులో చేతులు పెట్టుకున్నాడు. ఇక దాని మేనరిజం అనుకుందాం. ఇక అది దాని మీద అసెంబ్లీలో దాని మీద చర్యలు ఉంటాయా లేదా అనేది కూడా మరి ఆ మేనరిజం మీద కూడా చర్యలు ఉంటాయా లేదా అనేది మరి మనకైతే తెలియదు. మేనరిజం మీద కూడా డిస్కషన్ ఉంటాయా అనేది అయితే నాకైతే తెలియదు. మరి మేనరిజం మీద డిస్కషన్ జరగడం కానీ మేనరిజం మీద చర్యలు తీసుకోవడం కానీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కడు బొంగురు గొంతుతో మాట్లాడతారు. అధ్యక్ష అని బొంగురు గొంతుతో మాట్లాడేవాడు రాజశేఖర్ రెడ్డి. మరి అది ఆయన మేనరిజం. దాని మీద చర్యలు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి టిట్ అనుకుంటూ మాట్లాడేవాడు. మరి దాని మీద చర్యలు ఉంటాయా? రోజా సైకిల్ చేస్తూ మాట్లాడేది. దాని మీద చర్యలు ఉంటాయా? అంటే మేనరిజం ఒక్కోడు మేనరిజం ఒకలా ఉంటుంది. కొడాలని నములుకుంటూ మింగుకుంటూ మాట్లాడేవాడు, బూతులు మాట్లాడేవాడు. మరి దాని మేనరిజం అనుకున్నారు, వదిలేశారు. మరి అసెంబ్లీలో వాటి మీద చర్యలు లేవు. అసెంబ్లీ ఎప్పుడు మరి ఆ సభాపతులు ఎప్పుడు మరి చర్యలు తీసుకోవాలి? అసెంబ్లీ రూల్ ప్రకారం మరి చర్యలు ఉంటాయో తెలియదు. జోలో చేతులు పెట్టి మాట్లాడతారా అనే దాని మీద మరి వైసీపీ వాళ్ళు దాని మీద మాట్లాడుతున్నారు. ఇక్కడ బాధ ఏంటి? ఇక్కడ ప్రాబ్లం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ సైకోగాడు అన్నాడు. అది అసెంబ్లీ వేదికగా అన్నాడు. ఎప్పుడు మాట్లాడిన బాలకృష్ణ ఇప్పుడు తిట్టాడు. దాన్ని జీర్ణించుకోలేక, దాన్ని ఎలా బయటికి చెప్పుకోవాలో తెలియక, దాని మీద ఎలా డిఫెన్స్ చేసుకోవాలో తెలియక ఈ చిరంజీవి బాలకృష్ణ వ్యవహారాన్ని తీసుకొచ్చి చిలవలు పొలవలు చేసి ఏదో పెద్ద రాజకీయ వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దీని నుంచి దీని వీళ్ళు ఎలా తిప్పుకొట్టి బయటపడతారా అనేది ఇక వాళ్ళ విజ్ఞతను బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం అంతా వేరు, దాని వెనకాల తీసుకొస్తున్నటువంటి అంశాలు వేరు. ఒకడొకలా మాట్లాడుకుంటూ పోతున్నారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో పులుడికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పనిచేసేటువంటి కొంతమంది ఈ పనికిమాలిన బ్యాచ్కి ఇదే పని అయిపోయింది. కానీ ఇక్కడ బాలకృష్ణ చిరంజీవిని తిట్టాడా లేదా అంటే ఆ విషయాన్ని డిఫెన్స్ చేశారు. బాలకృష్ణ కామినేని శ్రీనివాస్ మాట్లాడిన విషయం మీద డిఫెన్స్ చేశారు. ఆ రోజు గట్టిగా మాట్లాడేది ఏంటి? గట్టిగా మాట్లాడాలా? బాధ్యత లేదా ఆ వ్యక్తికి? సైకోగాడికి బాధ్యత లేదు అధ్యక్ష. చిరంజీవిని అవమానపరిచాడు, చిరంజీవి గట్టిగా మాట్లాడారని మీరు చెప్తారేంటి? అసలు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం చిరంజీవి కాదు, సైకోగాడికి బాధ్యత లేదా అనే విషయాన్ని ప్రస్తావించాడు. సో దాని మీద ఏదైనా ఉంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా అది చెప్పండి, దాని మీద పోండి, దాని మీద డిబేట్స్ చేసుకోండి. అంతేగాని చిరంజీవి బాలకృష్ణ విషయంలో వైసీపీకి ఎందుకు కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని చిరంజీవికి బాలకృష్ణ లేని దురద మీకెందుకు?